ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో విషాదం చెలరేగింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అంత్యక్రియల సమయంలో ఊహించని పరిణామాలు జరిగాయి. అధికార లాంఛనాలతో పోలీసులు గన్ సెల్యూట్ చేస్తున్న సమయంలో మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు అడ్డుకున్నారు. పోలీసులను పక్కకు నెట్టేస్తూ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని వాదించారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం చెలరేగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నామని పోలీసులు చెప్పినా అంబటి రాంబాబు వినలేదు. ఇతర వైసీపీ నాయకులు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన సోదరుడు గణేష్ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసుల జోక్యంతో అంబటిని పక్కకు తీసుకెళ్లిన తర్వాత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతోనే పూర్తయ్యాయి. ఈ ఘటనపై అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అధికార లాంఛనాలను అడ్డుకోవడం రాజకీయాలకు తగదని విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రభుత్వ విధులకు అడ్డు తగిలినందుకు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.